ఇలా చెప్పాడు, నీవు నన్ను పిచ్చివాడిని చేశావు. నా దగ్గర పెద్ద కత్తి ఉంటే నిన్ను చంపేసేవాణ్ణి. అప్పుడు గాడిద ఇలా చెప్పింది, నేను ఎన్నో సంవత్సరాలు నిన్ను ఎక్కించుకుని తీసుకెళ్లాను. ముందెప్పుడైనా నేను ఇలా చేశానా? అప్పుడు ఆఖరికి బిలాము దేవదూతను చూడగలిగేలా యెహోవా చేస్తాడు. దేవదూత ఇలా అన్నాడు, నువ్వు ఇశ్రాయేలీయులను శపించకూడదని యెహోవా నీకు ముందే చెప్పాడు. బిలాము ఇలా అంటాడు దేవదూతతో, అవును, నేను తప్పు చేశాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. కానీ దూత ఇలా చెప్పాడు, నువ్వు మోయాబుకు వెళ్ళవచ్చు, కానీ యెహోవా నీతో ఏమి చెప్తాడో నువ్వు అదే చెప్పాలి. మరి బిలాముకు బుద్ధి వచ్చిందా? లేదు. తరువాత బిలాము 3 సార్లు ఇశ్రాయేలును శపించాలని చూస్తాడు. కానీ యెహోవా ప్రతిసారి అతను వాళ్ళను శపించే బదులు ఆశీర్వదించేలా చేస్తాడు.